ఆజ్ఞ అతిక్రమించింది, దేవుని మాట వినలా అంటే ఏమైంది? నీతి తప్పింది. కానీ తన కుమారుడైనటువంటి హేబేలు విశ్వాసమును బట్టి దేవుని మాట చొప్పున, దేవుని క్రమం చొప్పున కేవలం వాళ్ళకి ఒకటే ఇచ్చాడు, రోజు చక్కగా తినండి, కానీ విశ్రాంతి దినమున దేవునికి అర్పించవలసినటువంటి అర్పణలు మటుకి మీరు తీసుకొని అర్పించాలి. వాళ్ళు అదే క్రమాన్ని పాటించుకుంటూ వచ్చారు. విశ్రాంతి దినమునే కావచ్చు, లేదా రోజు కావచ్చు, రోజు అర్పణలు తీసుకొని వచ్చారు. రోజు అర్పణలు తీసుకొని వచ్చారు వాళ్ళు పండించినటువంటి పంటలో. ఆ అర్పణలో హేబేలు అర్పణ దేవునికి ఇష్టమై ఉంది. ఇంతకీ ఆ అర్పణలో ఎలాగిచ్చాడంటే విశ్వాసమును బట్టి ఇచ్చాడు. విశ్వాసమును బట్టి ఇచ్చాడు అతను. ఇంతకీ ఏమి ఇచ్చాడు? ఏదైనా ఫలాలు అనుకుందాము, ఏదైనా మంచి ఫలాలు అనుకుందాము. మంచిగా ఉన్నాయంతా కయ్యూని ఏం చేశాడు? మంచిగా ఉన్నంతా ఆయన తీసుకొని పిచ్చి ఏం చేస్తున్నాడు? దేవునికి అర్పణలు ఇస్తున్నాడు. అదే పని హేబేలు చేయలేదు. విశ్వాసమును బట్టి మంచి ఉన్నటువంటి అంతా ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడు. అందుకే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నీతిమంతుడిగా తీర్చబడాలంటే మనలో కూడా ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే నీతిమంతుడు అనేది దేవునికి ఎంతో అవసరము. చూడండి, ఎక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక అదే 10వ వచనం చూడండి, 10వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. నేను చదువుతున్నాను 38వ వచనము. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించిన గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అంటే ఎట్లా ఉండాలి? నీతిమంతుడుగా ఉండాలి. క్రైస్తవులు అనబడిన వారు ఎలా ఉండాలి? గట్టిగా చెప్పాలి. నీతిమంతుడిగా ఉండటం చేత ఎవరికి సంతోషము? దేవునికి సంతోషము. అంటే ఇప్పుడు మనలను ఎలా ఉండాలనుకుంటున్నాడు? నీతిమంతుడిగా ఉండాలనుకుంటున్నాడు. నీతిమంతుడిగా ఉండాలనుకుంటున్నటువంటి దేవుడు ఇంకొక మాట ఏమంటున్నాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఇప్పుడు నీతిమంతుడిగా ఉండాలి అంటున్నాడు కాబట్టి ఎలాగ ఉండాలో నేర్చుకుందాము. అందుకు మనం మొదటగా ఎవరిని గురించి మాట్లాడాము? హేబేలు గురించి మాట్లాడాము. హేబేలు దేనిని బట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు? విశ్వాసమును బట్టి. మంచి అర్పణ అర్పించడం వల్ల తనకు ఉన్నటువంటి విశ్వాసమును బట్టి నీతిమంతుడుగా ఉన్నాడు. ఇప్పుడు కూడా మనం కూడా మంచి అర్పణలు అర్పించి మనకు ఉన్నటువంటి విశ్వాసమును కనబరుచుకోవటం వల్ల మనం ఏమవుతాము? నీతిమంతులం అవుతాము. కాబట్టి అప్పుడు దేవుని ఎదుట మనం ఎలాగుంటాము? నీతిమంతులమై ఉంటాము. అర్థమవుతుంది కదా? నీతి అనేది తెలిసింది కదా. ఇందాక రాజు ఉపమానం చెప్పుకున్నాము, అలాగే కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాము. ఆ నీతి నీలో ఉండాలి. తర్వాత నీతిమంతుడు ఎవరో? హేబేలు తర్వాత నోవాహు గురించి మాట్లాడుకుందాం. 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనము. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చూడండి, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఇప్పుడు నోవాహుని ఏమంటున్నాడు దేవుడు? నీతిమంతుడనే అంటున్నాడు. అంటే గ్రంథమందు నీతిమంతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొన్ని లక్షణాలను బట్టి వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడ్డారు. దేవునితో నడిచాడు. దేవునితో నడవడం అంటే మీకు తెలుసా? ఆయన లక్షణాలను బట్టి, ఆయన ఆలోచనలు బట్టి నడిచాడు. ఎవరో? నోవాహు దేవుని ఆలోచనలు బట్టి నడిచాడు. కాబట్టి ఇంకొక మాట రాశాడు దేవుడు. చూడండి, ఆదికాండము 10వ అధ్యాయము ఇది మొదటి వచనంలో, ఇది నోవాహు కుమారులకు కాదు ఇంకొక వచనము అక్కడే ఉంటది. తన కుటుంబం అంతా 6వ అధ్యాయం 7వ వచనము చూడండి. 7వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. చూడండి, అతనిని బట్టి, అతని నీతిమంతుడిగా ఎంచడం బట్టి తన కుటుంబం కూడా ఏమైంది? ఓడలో ప్రవేశించింది. అంటే రక్షణలోనికి వెళ్ళిపోయింది. ఆ కుటుంబం కూడా రక్షణలోనికి వెళ్ళిపోయింది. కాబట్టి నోవాహు కూడా నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. ఎలాగ ఎంచబడ్డాడంటే దేవునితో, దేవుని ఆలోచన చొప్పున నడవటం ద్వారా నోవాహు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అలాగే అబ్రహాము కూడా నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. దేవుని తన యొక్క విశ్వాసమును కనబరిచి దేవుని యందు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించాడు. బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. చివరి దాకా వెళ్ళిపోయాడు. ఆ కత్తి అట్లా ఎత్తాడు, ఆగు అన్నాడు చివరికి. తెలుసుగా మీకు? విన్నారు ఎప్పుడన్నా?
అబ్రహాము ఇస్సాకు గురించి కొత్తగా చూస్తున్నారు మరలా. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును కొండ మీదకి తీసుకెళ్లి బలి అర్పించడానికి వెళ్ళిపోయాడు. చక్కగా కట్టెలు పేయించి ఆ కట్టెల మీద పడుకోబెట్టి అలాగా కట్టెత్తాడు. వెంటనే దేవుడు ఆగమన్నాడు. కాబట్టి ఇతను కూడా విశ్వాసము ద్వారా తన యొక్క నీతిని కనబరుచుకున్నాడు. ఇంకా నీతిపరులు ఉన్నారు. కొత్త నిబంధనలో ఉన్నారు నీతిపరులు. ఎవరున్నారు కొత్త నిబంధనలో ఉన్నారన్నారు కదా, చెప్పండి ఎవరున్నారు? చూడండి, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 19వ వచనం. మొదటి అధ్యాయము 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, చాలు. ఇప్పుడు ఆమె భర్త అయినటువంటి, ఇంతకీ ఆమె ఎవరు? క్రీస్తు ప్రభు వారి తల్లి అయినటువంటి మరియ గారు నీతిమంతురాలే. అందుకే క్రీస్తు ప్రభు వారు ఆమె ద్వారా ఈ లోకంలోనికి వచ్చారు. ఇప్పుడు ఆమె భర్త అయినటువంటి యోసేపు ఎవరంట? ఆయన నీతిమంతుడే. అంటే వాళ్ళకు ఉన్నటువంటి పనిలో నీతిని జరిపించేవారు. వాళ్ళకు ఉన్నటువంటి స్థితిలో వారు ఏం చేస్తున్నారంట? నీతిని జరిపించేవారు. యోసేపు గారు నీతిమంతుడు, కొత్త నిబంధనలో మనం చూసాం. అలాగే ఇంకొక భార్యాభర్తలు ఇద్దరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. వాళ్ళు ఎవరు? ఇంకొక భార్యాభర్తలు లూకా సువార్త మొదటి అధ్యాయము చూడండి, మొదటి అధ్యాయం 5వ వచనము. యోధా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకరియా అని ఒక యాజకుడు ఉండెను. ఎవరంట యాజకుడు పేరేంటి? జకరియా. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలీసబెతు. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై, దేవుని దృష్టికి ఎలా ఉన్నారంటే ఇద్దరు నీతిమంతులై ఉన్నారు, చక్కగా ఉన్నారు ఇద్దరు. అంటే చూడండి ఆ పదం చూడండి, సకలమైన ఆజ్ఞల చొప్పున, దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞ చొప్పున ఇద్దరు చక్కగా పలుపుకొని భార్యాభర్తలు ఇద్దరు దేవుని దృష్టికి అనుకూలముగా తన ఆజ్ఞ చొప్పున నడిచిన వారు. వారిద్దరిని దేవుడు ఏమంటున్నాడు? నీతిమంతులుగా తీర్చాడు. అంటే ఇప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని అంటున్నాం కదా. కానీ ఇక్కడ గ్రంథములో నీతిమంతులు అనే వాళ్ళు ఉన్నారు. ఎలాగ ఉన్నారంటే దేవుని ఆజ్ఞ చొప్పున, దేవుని యందు విశ్వాసం ఉంచడం చొప్పున, దేవుని యందు నడవడం చొప్పున వీరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇప్పుడు మనల్ని కూడా ఆయన ఎదుట ఎలా ఉండమంటున్నాడు? నీతిమంతుడుగా ఉంటున్నాడు. ఇప్పుడు మనం నీతిమంతులుగా ఉండాలంటే నీతిమంతులైనటువంటి ఇలాంటి వారి లక్షణాలను తీసుకొని మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. అప్పుడు దేవుడు నీతిమంతుడు లేడు, ఒక్కడం లేడు అన్నాడు కదా. ఇప్పుడు అలాంటి వారి లక్షణాలు తీసుకొని మనం నీతిమంతులుగా ఉంటే మనం ఎలా ఉంటాము? నీతిమంతులుగా ఉంటాము. దేవుని ఎదుట నీతిమంతులుగా కనబడ్డాము. ఇప్పుడు దేవుడు అడిగాడు ఇందాక హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనంలో మనం ఏం చదువుకున్నాము? ఆయన ఎదుట ఆయన అంటున్నాడు, నా ఎదుట నీతిమంతులుగా మీరు ఉండాలి అని. ఇప్పుడు ఇంతకీ ఆయన ఎదుట నీతిమంతులుగా ఉన్నవారు ఎవరు? హేబేలు ఉన్నాడు, నోవాహు ఉన్నాడు, తర్వాత అబ్రహాం ఉన్నాడు, యోసేపు ఉన్నాడు, ఇప్పుడు జకరియా, ఎలిసబెతు వీళ్ళు ఉన్నారు. కొత్త నిబంధనలో మరి క్రీస్తు ప్రభువారి తల్లిదండ్రులు కాబట్టి మరి గారు, యోసేపు గారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. సరే, జకరియా గారు అలాగే ఎలిజబెత్ గారు ఎలాగ నీతిమంతులుగా తీర్చబడ్డారు? బాప్తిస్మ ఇచ్చి యోహాన్ గారు వారి యొక్క గర్భమందు వారు పుట్టారు కాబట్టి వారు కూడా నీతిమంతులుగా తీర్చబడింది. బాప్తిస్మ ఇచ్చి యోహాన్ గారు కూడా నీతిమంతుడే. వీరు కాకుండా సాధారణమైనటువంటి మనుషుల్లో కూడా ఎవరున్నారంట? నీతిమంతులు ఉన్నారు. అది కూడా చూద్దాము. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనము. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం. నేను చదువుతాను, జాగ్రత్తగా ఉండి. యెరూషలేమునందు సుమేయోనను ఒక మనుషుడుండెను. ఎవరంట? సుమేయోనను ఒక మనుషుడుండడు. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. చూడండి, దేవుని కొరకు ఈయన ఏం చేస్తాడంట? కనిపెట్టుకుంటున్నాడు. దేవుని దృష్టి ఎందుకు కనిపెట్టుకుని ఉంటున్నాడు, అందుకు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఇతను చూడండి,
పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించెను. ఎవరు ఎత్తుకున్నారు యేసుక్రీస్తు ప్రభు వారిని? ఈ నీతిపరుడు సుమోయేనను నీతిపరుడు చక్కగా క్రీస్తు ప్రభు వారిని ఎత్తుకొని దేవునికి ఏం చెల్లించాడు? స్తుతి చెల్లించాడు. కాబట్టి ఆయన కూడా ఏంటంట? నీతిపరుడే. ఇంకొక నీతిపరుని చూద్దామా? లోకసువార్త 23వ అధ్యాయం 50వ వచనము. లోకసువార్త 23వ అధ్యాయము 50వ వచనము. చదవమ్మా. అరమితేయను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడనై ఉండి వారు ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచున్నవాడు. ఇక్కడ యోసేపు అని ఒకడు ఉన్నాడు. అతను ఏం చేశాడు? ఏదైతే వారికి ఉన్నటువంటి పరిసయ్యులు సద్దుకయ్యులు వాళ్ళల్లో వారితో పాటు కలవకుండా దేవుని రాజ్యం కోసం ఆయన ఏం చేశాడు? కనిపెట్టుచున్నాడు. దేవుని రాజ్యం కోసం కనిపెట్టుకుని ఉంటున్నాడు. కాబట్టి ఆయనను కూడా ఎలాగ తీర్చాడు? నీతిమంతుడిగా ఎంచాడు. యోసేపు గారిని నీతిమంతుడిగా ఎంచాడు. ఇంకా అతను చేసిన పని ఏంటి? పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని, చాలు తల్లి. ఇప్పుడు ఆయన ఏమని అడిగాడు? ఏమని కోరుకుంటున్నాడు? క్రీస్తు ప్రభువారిని సిలువేశారు కదా, సిలువేసిన తర్వాత ఆయన మరణించాడు. కాబట్టి ఆయనను తీసుకెళ్లి సమాధులలో ఉంచాలి అని హేరోదు యొద్దకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటున్నాడు. కాబట్టి ఆయన కూడా ఎలా ఉన్నాడు? నీతిమంతుడిగా తీర్చాడు. చివరిగా ఇంకొక నీతిమంతుని గురించి చదువుదాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యగ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం. అందుకు వారు 10వ అధ్యాయం 22వ వచనం చదవన్నా. నీతిమంతుడును దేవునికి భయపడివాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలియను. ఇప్పుడు కొర్నేలు అని ఒక మనిషి తెలుసుగా, ఆయన శతాధిపతి. ఆయన గురించి మనం చక్కగా బాగా నేర్చుకున్నాము. ఇప్పుడు ఆయనను కూడా దేవుడు ఏం చేశాడు? నీతిమంతుడిగా ఎంచాడు. కొర్నేలు కూడా ఏమయ్యాడు? నీతిమంతుడిగా ఎంచాడు. చూడండి, దేవుని యొక్క లక్షణము ద్వారానే, వారిలో ఉండటం ద్వారానే, వాటిని బట్టి నడవటం ద్వారానే వారు ఎలాగున్నారంట? నీతిమంతులుగా ఉన్నారు. ఇప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని ఎవరంటున్నారు? అంటున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని క్రీస్తు ప్రభు వారు అంటాడు. కానీ వీళ్ళందరూ ఎవరు మరి? నీతిమంతులే. కానీ మరి క్రీస్తు ప్రభు వారు దేనిని గురించి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని ఎందుకన్నారు? చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ఏమంటున్నాడు? ఇందుని గూర్చి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఈ మాట ఆయన ఎందుకు చెప్పవలసి వచ్చింది? పలికింది, రాసింది పేతురు గారు. కానీ దేవుని శక్తి చొప్పుననే వారు చెప్తారు. అలా కిందకు వస్తే ఇక్కడ కొన్ని మాటలు రాయబడ్డాయి. 3వ అధ్యాయము 20వ వచనంలో రాస్తున్నాడు. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్పు తీర్చబడదు. అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలముగా ఏ మనుషుడు కూడా ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. అందు నిమిత్తం ఆయన ఏమంటున్నాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఎందుకంటున్నాడు? వారు ధర్మశాస్త్ర మూలముగా జీవిస్తున్నటువంటి వారు ధర్మశాస్త్ర మూలముగానే బ్రతుకుతున్నటువంటి వారు. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు? ధర్మశాస్త్ర మూలముగా బ్రతుకుతున్న ప్రతి మనుషుడు, ఏ మనుషుడు కూడా ఆయన దృష్టికి నీతిమంతుడుగా ఎంచబడరు. ఇట్లుండ ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది.
ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడబడుచున్నది. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రమునకు వేరుగా నీతి అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఆ నీతి గురించే మాట్లాడుతున్నాము. ఇంతకు ముందు ధర్మశాస్త్రం గురించి మాట్లాడారు కాబట్టి, ధర్మశాస్త్ర గ్రంథంలో నీతి లేదని గ్రహించారు కాబట్టి, అందు నిమిత్తం బ్రతికేటటువంటి వారిని గురించి మాట్లాడుతూ నీతిమంతులను లేడు, ఒక్కడును లేడు అని అంటున్నాడు. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రమునకు వేరుగా నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. ఇప్పుడు దాకా మనము ధర్మశాస్త్ర గ్రంథమైనటువంటి నడుచుచున్నారు కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని మాట్లాడుకున్నాము. ఇప్పుడు నీతిమంతులను దేవుడు ఏమడిగాడు? నా ఎదురు నీతిమంతులుగా మీరు ఉండాలి. ఎలాగ ఉంటాము అంటే, క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచువారు ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. అందుకే ఆయన పలికినటువంటి మాట, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఇది ధర్మశాస్త్ర గ్రంథం గురించి ఆయన మాట్లాడాడు. అయితే మనం క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుతున్న వారమైతే ఆయన మనలను నీతిమంతులుగా తీర్చుతాడు. కాబట్టి నువ్వు ఎలాగ ఉండాలంటే, ముందు క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచాలి. క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచాలి. లేదు నేను అందరితో విశ్వాసం ఉంచుతా, 33 మందితో నేను విశ్వాసం ఉంచుతా, అందరూ నాకు ఒకటే అన్ని పలుకుతున్నావా? చక్కగా ఆజ్ఞల్లో ఇచ్చాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు చెప్పండి అమ్మా. లేడా? ఉండకూడదా? ఉండకూడదు. ఇది ఆజ్ఞ. ఇదేంటంట? చెప్పండి. ఆజ్ఞ. మాట్లాడటం నేర్చుకోండి. ఊరికే వెంట మట్టుకుంటున్నారు. మాట్లాడటం కావాలి. చూడండి, ఇదిగో ఇక్కడే మాట్లాడుతున్నాడు. మళ్ళీ అదే రోమిలికి రాసిన పత్రిక చూడండి. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించే వారి నీతిమంతులుగా. దీనిలో చాలా ఉన్నాయి. ఊరికే వినువారు ఎప్పుడు నీతిమంతులుగా ఉండరండి. వినువారు కాదు, ఆచరించువారే కావాలి దేవునికి. ఆచరించు వారిని దేవుడు నీతిమంతులుగా ఎంచుతాడు. ఊరికే మనం విని కూర్చుంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. ఊరికే వెంట కూర్చుంటే నిద్ర వస్తుంది. కొంతమందికి వెళ్తా ఉన్నారు, ప్రయాణం అవుతున్నారు నిద్రలోనికి వెళ్తే ఏమా కళలు వస్తాయి, మంచి కళలు వస్తాయి. రాత్రి మంచి కళ్ళు వచ్చినట్టుంది చాలా మందికి. రోజుకో కళ, అద్భుతమైనటువంటి కళలు. ఎక్కడెక్కడో ఉంటాం, ఎవరెవరో ఉంటారు, ఎందుకుంటారో తెలీదు. కొంతమంది పగలంతా గడిపినది రాత్రికి కళ్ళ వస్తుంది. ఇంకొంతమందికి అది సంబంధమే లేదు, ఎందుకు ఎక్కడున్నామో ఏంటో తెలీదు. నిద్రలు ఎటేటో వెళ్ళిపోతూ ఉంటాం. తెల్లారు లేచేసరికి ఆ కళ గుర్తుండదు. కొంతమందికి దేవుని సంబంధమైన కళ్ళు వస్తూ ఉంటాయి. దాని గురించి మళ్ళా తర్వాత దాన్ని వివరించుకుంటూ ఉంటాం. అది కూడా ఒక మంచిదే. నిద్రలో కూడా మన దేవునితోనే ఉంటాం. ఎందుకంటే వాళ్ళు నిత్యం దేవునితో ప్రార్థన సహవాసం ఉంది కాబట్టి నిద్రలో కూడా దేవుని కళ్ళలోనే మనం ఉన్నాం. నిద్రలు పోకూడదు. దేవుని దృష్టికి వాక్యం వింటూ ఉండాలి. వాక్యం అర్థం కాకపోతే ఏమవుతుందంటే నిద్ర వచ్చేద్ది. మనకి ఇదేం అర్థం కాదు. మనసు దృష్టి పెట్టాలనుకుంటాం కానీ శరీరం సహకరించదు. అట్లా అని శరీరాన్ని వదిలిపెడతాం. అట్లాగే వదిలిపెట్టకూడదు. శరీరాన్ని అట్లా వదిలిపెట్టకూడదు. వాక్యమే చెబుతుంది ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది. బలహీనంగా ఉన్నదాన్ని ఏం చేయాలి? నువ్వు బలపరచాలి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం ఉంది. ఎవరికంటే క్రైస్తవులైనటువంటి మనకే. దేవుని యందు విశ్వాసం ఉంది కానీ కనపరచడం చేత కావట్లా. ఎందుకంటే భయంకరమైనటువంటి శ్రమ నీకు అడ్డుపడిపోతుంది నీ విశ్వాసం కనపరచుకోవడానికి. నీతిమంతులకు ఆపదలు వస్తాయంట. చూద్దాం ఆ వచనము. నీతిమంతులకు ఆపదలు వస్తాయంట. కీర్తనలు 34వ అధ్యాయము 19వ వచనం చూడండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవాని. మనకి ఆపద వరకే ఉంటున్నాం, విడిపించే దగ్గరికి వెళ్ళట్లా.
ఆయన విడిపిస్తానని చెప్తున్నాడు. ఆపదల రాంగలోనే పడిపోతున్నాము. దేవుని యందు విశ్వాసం, దేవుని యందు నమ్మకము ఉంచట్లా. ఇప్పుడు భయపడాలా మనము, లేదా వాటిని తట్టుకొని నిలబడాలా? అదేంటి నీతిమంతునికి అనేక ఆపదలు, నేను నీతిమంతుడు నాకు అనేక ఆపదలు రావటం ఏంటి? నీతిమంతుడు నాకు అనేక ఆపదలు రావటం ఏంటి? యోబు నీతిమంతుడే, అనేక శ్రమలు కష్టాలు వచ్చినాయి. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారి తల్లిదండ్రులైనటువంటి మరియ గారు, యోసేపు గారు ఇద్దరు నీతిమంతులే. మరి క్రీస్తు ప్రభు వారిని కనడానికి వాళ్ళు ఎన్ని శ్రమలు అనుభవించారు పాపం. అర్థమైందా? అనేక ఆపదలు. అయితే వాటన్నిటి నుండి యెహోవా వారిని ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు, అనగా కాపాడుతున్నాడు. ఆయన. గుర్తుపెట్టుకోండి. కాబట్టి శ్రమల గురించి ఎక్కువ ఆలోచన చేయదు. శ్రమల గురించి ఎక్కువ ఆలోచన చేయదు. నీ నీతిని నీవు కాపాడుకో. నీకున్నటువంటి నీతి నువ్వు కాపాడుకో. ఇప్పుడు మనకున్నటువంటి నీతి, నాకున్నటువంటి నీతిని నేను కనపరుచుకోవాలి. నేను ఒక సంఘంగా నేను సేవ చేస్తున్నాను, నాకున్నటువంటి నీతి ఇది. దీన్ని జాగ్రత్తగా నేను కాపాడుకోవాలి, దీన్ని జాగ్రత్తగా నడిపించుకోవాలి. కొంతమంది సేవకులు ఉంటారు, వాళ్ళు డబ్బు కోసము, అధికారం కోసము పని చేస్తూ ఉంటే అది నీతిగా ఎంచబడదు. వాళ్ళకు ఉన్నటువంటి నీతి ఏంటంటే సంఘమును సంరక్షించుకుంటూ, ఆత్మలను రక్షించుకుంటూ, నిజమైనటువంటి సత్య సువార్తను బోధించుకుంటూ వాళ్ళు ఎదగాలి. అదే వారికి నీతి. ఆ సేవకు ఉండవలసినటువంటి నీతి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తూ, వారి అవసరాల కొరకు ప్రార్థన చేస్తూ, కనిపెట్టుకొని ఉంటూ, మాట్లాడుతూ, లేదా సత్య సువార్తను సర్వ లోకానికి ప్రకటించుకుంటూ ఉండాల్సినటువంటి నీతి ఆ సేవకుడిది. అది ఆ నీతిని ఆయన జరిపించాలి. అలాగే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఆ నీతిని ఆయన ఏర్పాటు చేశాడు. పెద్దలు చేయవలసినటువంటి పని వారు చేసినప్పుడు అది వారికి ఎలా ఎంచబడుతుంది? నీతిగా ఎంచబడుతుంది. సంఘంలో స్త్రీలు చేయవలసినటువంటి పనిని వారు జరిపించినప్పుడు అది వారికి నీతిగా ఎంచబడుతుంది. అలాగే కుటుంబం విషయానికి వస్తే భర్త చూడాల్సినటువంటి కార్యక్రమాలన్నీ తను చూసినప్పుడు అది అతనికి ఎలా కనిపిస్తుంది? నీతిగా అనిపిస్తుంది. అంటే చెయ్యవలసినటువంటి పనిని నువ్వు చేసినప్పుడు అది నీవు నీతిమంతుడిగా నీవు ఎంచబడతావు. అర్థమవుతుంది కదా? కాబట్టి మనము ఆ రీతిగా నీతిమంతులముగా ఉండాలి. ఇప్పుడు క్రైస్తవులుగా ఉండవలసినటువంటి నీతిని మనం అనుసరించాలి. అప్పుడే మనం దేవుని ఎదుట ఎలాగుంటామంట? నీతిమంతులుగా ఉంటాము. కాబట్టి ఆ యొక్క నీతిని ఎల్లప్పుడూ కనపరుచుకుంటూ, జరిపించుకుంటూ నీవు ఉండాలి. ఇంకొక విషయానికి వద్దాం. అదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. చూడండి, మీ అవయవములను పాపానికి అప్పగిస్తున్నారు. అవయవములు అంటే మన దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవమును మనం దేనికి అప్పగిస్తున్నాం? పాపమునకు ఇస్తున్నాం. కానీ అక్కడ చూడండి ఏమంటున్నాడు 13వ వచనంలో, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. చూడండి, మన అవయవములు దేవునికి ఎలా ఉపయోగపడాలి? నీతి సాధనములుగా ఉపయోగపడాలి. కానీ నీ అవయవములను దేనికి ఉపయోగిస్తున్నావు? పాపమునకు ఉపయోగిస్తున్నావు. ఆ పాపము ఏంటనేది మరలా ఇక్కడ చదువుతున్నా. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. పాపం మిమ్మల్ని ఏలుతుంది. అది ఎలాగా? మీ అవయవాలతోనే. అర్థమైంది కదా? మీ అవయవాలతోనే మీరు పాపం అనేది మిమ్మల్ని ఏలుతుంది. కానీ ఆ యొక్క అవయవాలను దేవుడు దేనికి ఉపయోగించుకోమంటున్నాడు? నీతి సాధనములుగా వాటిని ఉపయోగించుడి. నీతి సాధనములుగా వాటిని ఉపయోగించాలి. ఈరోజు మనము మన చేతులు, మన కళ్ళు, మన ఆలోచనల ద్వారా మనం ఏం చేసాం? అనేక పాపములు చేశాము. కానీ ఇప్పుడు వాటిని నీతికి అవయవములుగా, వాటిని సాధనములుగా ఉపయోగించాలి. నీతి సాధనములుగా వాటిని మనం ఉపయోగించాలి. ఇంకా కొన్ని వచనాలు చూద్దాము. సామెతలు
సామెతల గ్రంథం అంతా చదవండి. అనేక మాటలు నీతిమంతుల గురించి రాయబడినటువంటి మాటలు అనేకమైనటువంటి ఉంటాయి. ఏమంటున్నాడు చూడండి, సామెతలు 10వ అధ్యాయము 2వ వచనములో, 10వ అధ్యాయము 2వ వచనములో, అమ్మా, భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. అందుకు నీకు నీతి కావాలి. నీవు చేయవలసినటువంటి పనిలో నీకేముండాలంట? నీతి ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నాడు, ఆయనకి ఇవ్వవలసినటువంటి పైన ఆయన చేయాల్సిందే. లేదు 100 రూపాయలు చేస్తానంటే అది ఆయనకి నీత కాదు. ఆయనకు ఉన్న పనే అది, ఆయనకు ఉన్నటువంటి పనే అది. కానీ ఆ పనిని చేయాలంటే ఆ దుర్మార్గుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? లంచం తీసుకుంటున్నాడు. నేను 100 రూపాయలే అన్నా, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? చాలా తీసేసుకుంటున్నారు. అంతే. ఈరోజు ఎట్లా ఉందంటే డబ్బు, నీ నీతికి ఎవరు కావాలి, నువ్వే మర తీసుకుని నువ్వే పెట్టేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? లంచాలు తీసుకొని చక్కగా ఇల్లు మేళ్ళ కట్టేసుకొని బతుకుతున్నారు. మోసం చేయవాడు అతనిలో నీతి లేదు. ఇప్పుడు అదే అతను లంచం తీసుకొని 100 రూపాయలు లంచం తీసుకొని 10 రూపాయలు అనాథలకి పెట్టాడు. ఏం చేశాడు? 10 రూపాయలు అనాథలకి పంచిపెట్టాడు. ఇప్పుడు అతడు నీతిమంతుడా అనీతిమంతుడా? అనీతిమంతుడా? మీకు కథ అర్థం కావాలి. కథ చెప్పడం మళ్ళీ. అనీతిమంతుడే. ఎందుకంటే లంచం తీసుకున్నాడు. సరే, ఇప్పుడు లంచం తీసుకున్నాడు, 100 రూపాయలు తీసుకున్నాడు, ఆ 100 రూపాయలు కూడా అలాగ పెట్టేశాడు. నీతిమంతుడా అనీతిమంతుడా? అమ్మా, అనీతిమంతుడేనా? కొంచెం కూడా లేదా? కొద్దిగా. 100 రూపాయలు తీసుకున్నాడు లంచం, ఆ 100 రూపాయలు కూడా పెట్టేశాడు. రైట్. అయినా అనీతిమంతుడే. ఇప్పుడు నేనే అనుకుందాము, నేను పెట్టాలంటే నాకున్న కష్టార్జితం నుంచి నేను ఎదుటోళ్ళకి ఇవ్వాలి. నాకున్న కష్టార్జితం నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాలి. అనాథలకు ఇవ్వాలి, ఇంకొకరు పెట్టాలి, ఇంకొకరికి ఇవ్వాలి. నేను అలా ఇచ్చుకోవాలి. ఎదుటోడి దగ్గర లంచం తీసుకొని నా డబ్బులు దాచుకొని, ఏంటి, నాకు వచ్చిన 100 రూపాయలు నేను వెనకాల దాచుకొని ఎదుటోడి దగ్గర లంచం తీసుకొని నేను మళ్ళీ మా గొప్ప కార్యాలు చేసేస్తున్నా. ఎంచబడతానా నీతిమంతుడిగా? ఎంచబడను. కాబట్టి వాళ్ళకున్నటువంటి పని ఆ డబ్బు తీసుకోకుండా చెయ్యడమే వాళ్ళకున్నటువంటి నీతి. ఆ నీతిని కనబరిచే వాళ్ళు కావాలి. ఇప్పుడు క్రైస్తవులు కూడా అంతే. డబ్బు తీసుకోకుండా తన సువార్తను ప్రకటించేవారు నీతిమంతులుగా ఎంచబడతారు. తెలియనటువంటి జనం మధ్యకు వెళ్ళి సువార్తను ప్రకటించే వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడతారు. ఇప్పుడు క్రీస్తు ప్రభువారి శిష్యులైనటువంటి 12 మంది కూడా నీతిమంతులుగా ఎంచబడ్డారు. అపోస్తుడైన పౌలు గారు తనతో పాటు వెంబడించిన ప్రతి ఒక్కరూ కూడా ఎలాగా? నీతిమంతుడుగానే ఎంచబడ్డారు. ఎందుకంటే వారు దేవుని మాట చొప్పున వారు ఎంచబడ్డారు. ఎందుకంటే వారు సమస్తమును వదిలిపెట్టి ముందుగా ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతికిన వారు. కాబట్టి మనము కూడా ముందుగా ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకువారముగా ఉండాలి. ఆయన నీతిని మనం వెతకాలి. ఆయన నీతి ఏంటి? ఆయన ఆజ్ఞ చొప్పున జీవించినటువంటి వారుగా మనము నడవాలి. అదే నీతి. క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం వల్ల మనం నీతిమంతులుగా ఉంటాము. నీతిమంతుడు ఏంటంట? మరణము నుండి, నీ నీతి మరణము నుండి ఏం చేస్తుంది? రక్షిస్తుంది నిన్ను. ఇంకొక మాట, 12వ అధ్యాయం 21 వచ్చిన సామెతలు 12:21 చూడండి. నీతిమంతునికి అంట ఏ ఆపదయు, అదేంటి ఇందాక అనేక ఆపదలు వచ్చును ఏంటంట, ఇందాక చదివాం కదా కీర్తనలో 34 రాశారా? మరి రాసిన కొంచెం చేయొద్దండి తల్లి. సరేలే తల్లి, రాసిన వాళ్ళు చేయదు, 3 ఉన్నారా మొత్తానికి? రైట్. ఏమంటంట? అనేక ఆపదలు వచ్చును, వాటన్నిటి నుండి యెహోవాని విడిపించును. ఇక్కడ ఏమంటున్నాడు? నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. ఇక్కడ సంభవింపదు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇందాక వచనంలో ఆపదలు వస్తాయి, కానీ ఆయన ఏమైనా చేస్తున్నాయా? వాటి నుండి ఈయన విడిపిస్తానంటున్నాడు. ఇక్కడ ఈ వచనం ఏంటంటే ఆ ఆపదలు ఏమీ చేయలేవు. అంటే నీతిమంతునికి ఆపదలు ఏమీ చేయలేవు. కానీ అది ఎవరు చేస్తుందంటే కింద రాసే చూడండి, భక్తిహీనులు కీడుతో నిండి ఉందరు. భక్తిహీనులు ఏం చేస్తారంటే కీడుతో దినమెల్లా కీడే వారికి. ప్రభువా ప్రభువా ప్రభు అని ప్రార్థిస్తే ఆ కీడు పెరిపోతా పోదు.
కీడు పోదు. నువ్వు నిమ్మకాయ దొక్కటం వల్ల నీకు కీడు వచ్చింది అనుకుంటావు నువ్వు. అర్థమైందా? నిమ్మకాయ ఇంకేదో టెంకాయ తొక్కడం వల్ల నీకు కీడు వచ్చింది అనుకుంటావు. కీడు దాని గురించి కాదు, నీ ప్రవర్తన వల్ల నీకేమొచ్చింది? కీడు. భక్తిహీనత వల్ల నీకేమొచ్చింది? కీడు. ఎవరు ఎందుకు భక్తి? దేవుని ఎందుకు భక్తిహీనత వల్ల. భక్తిహీనత ఎప్పుడు వస్తుంది అంటే సరి అయినటువంటి స్థితిలో నువ్వు దేవుని ఆరాధించలేకపోవడం చేత భక్తిహీనత వస్తుంది. భక్తిలో నిలబడకపోవడం చేత, దేవుని ఆజ్ఞ చప్పున బ్రతకకపోవటం చేత నువ్వు భక్తిహీనుడిగా నువ్వు ఉంటావు. భక్తిపరుడు ఏం చేస్తాడంటే దివారాత్రములు ధ్యానిస్తూ, దివారాత్రములు ప్రార్థిస్తూ, దేవుని మాట చొప్పున స్థిరంగా ఉండి జరిపించేటటువంటి వాడు. స్థిరంగా ఉండి జరిపించేటటువంటి వాడు భక్తిపరుడు. భక్తిపరులుగా ఉండాలా? భక్తిహీనులుగా ఉండాలా? భక్తిపరులుగా ఉండాలి. ఇంకొక చూడండి, చివరి 12వ అధ్యాయం చివరి మాట కాదు, చివరి వచనం. చివరి ముగించాను, కొన్ని బైబిల్ మూసారు. 12వ అధ్యాయం 28వ వచనం. నీతి మార్గమందు జీవము గలదు, దాని త్రోవలో. చూడండి, నీతిని బట్టి నడవటం వల్ల మనం ఎక్కడికి వెళ్తున్నాము? జీవములోనికి వెళ్తున్నాము. జీవం అంటే నిత్య జీవము, అంటే పరలోక రాజ్యము, దేవుని నివాసం యొద్దకు మనం వెళ్తున్నాము, దేవుని చోటికి వెళ్తున్నాము. ఎందుకు? నీతి కలిగి బ్రతకడం చేత, నీతిమంతులుగా ఉండటం చేత. అర్థమైందా? అందుకే అంటున్నాడు, నీతి మార్గమందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే. నీతి కలిగి నువ్వు బ్రతకాలి, నీతిని బట్టి నీవు బ్రతకాలి. అలాగే ఈ యొక్క వచనములలో, ఈ సామెతల గ్రంథంలో అనేకమైనటువంటి నీతి వచనములు అనేకమైనవి ఉన్నాయి. కొన్ని వచనాలు మనం చదువుకుందాము. చూడండి, అదే సామెతలు 10వ అధ్యాయము 24వ వచనం చూడండి. భక్తిహీనుడు దేనికి భయపడనో, భక్తిహీనుడు దేనికైతే భయపడతాడో అదే వాని మీదకి వచ్చును. నీతిమంతులు ఆశించున్నది, చూడండి, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. నీతిని చేయడానికి ప్రయత్నించండి, నీతిని కనబరచడానికి ప్రయత్నం చేయండి. చూడండి, ఒక చిన్న మనం నీతి తప్పినటువంటి విషయాన్ని, మనం చిన్న విషయాన్ని చెప్తాను చూడండి. అదే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూడండి. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లును అని వ్రాయబడిన ప్రకారము. ఇప్పుడు మీకు అర్థం చూడండి, ప్రతి మనుషులను అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక. ప్రతి మనుషుడు ఏమవుతున్నాడు? అబద్ధికుడు. అబద్ధికుడు ఎప్పుడవుతాడు? అబద్ధాలు ఆడితేనే అబద్ధికుడు అవుతాడు. అంతే కదా? అబద్ధికుడు ఎప్పుడవుతాడు? అబద్ధాలు ఆడితేనే అబద్ధికుడు అవుతాడు. దేవునితో కూడా అబద్ధం, మనుషుడితో అబద్ధాలు ఆడతారు, ఊరికే చెప్పేస్తారు నోటితో. ఏడే ఉంటుంది, నోటి మీదే ఉంటుంది అబద్ధం. దేవునితో కూడా ఏం చేస్తున్నాం మనం? అబద్ధాలు ఆడుతున్నాం. అసలు ఈ అబద్ధాలు ఆడటం గురించే నీవులో నుంచి ఏం పోయిందంట? నీతి పోయింది. ఇప్పుడు నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళి ఎత్తకాల్సి అసలు ఈ చిన్న అబద్ధమే నీ నీతి పోవడానికి కారణము, నీతి తప్పిపోవడానికి కారణము, నీతి మార్గము గుండా పోవడానికి కారణము ఆ చిన్న అబద్ధమే కారణమవుతుంది. నేను అబద్ధాలు ఆడలేదు, మేనేజ్ చేస్తున్నానంటావా? కొన్ని విషయాలు అబద్ధాలు ఆడుతూ ఉంటాం, కానీ మోసం చేసే అబద్ధాలు ఎప్పుడు చాలా భయంకరం. వాటిని గుర్తుపెట్టుకోండి. పిల్లోడు అబద్ధాలు చెప్తాడు, చిన్న చిన్న అబద్ధాలు ఇంట్లో ఆడుతూ ఉంటాము, సరే, వాటన్నిటిని వదిలిచిన విషయాలు. కానీ మోసము చేసే అబద్ధాలు ఎప్పుడు ఆడకూడదు, మోసం చేస్తూ బ్రతకకూడదు. కాబట్టి వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. నీ నోటిని జాగ్రత్తగా కాచుకో. ఒక చోట చూడండి, నీతిమంతుని నోరు, కీర్తనలు 37, కీర్తనలు 37వ అధ్యాయము 30వ వచనం అనుకో. చదవమ్మా. నీతిమంతుల నోరు జ్ఞానం గురించి వచించును, వారి నాలుక. చూడండి, నీతిమంతుల నోరు ఎప్పుడు ఏంటంట? న్యాయమును గురించి మాట్లాడుతుంది. నీతిమంతుల నోరు ఉపదేశిస్తుంది. నీతిమంతుడు తన నోటిని జాగ్రత్త పెట్టుకుంటాడు. భక్తిహీనుడు తన నోటిని ఏం చేసుకుంటాడు? పాడు చేసుకుంటాడు. భక్తిహీనులు. నీతిమంతుడు ఎప్పుడు ఆలోచించి మాట్లాడతాడు నెమ్మదిగా. అది ఎంత గొడవైనా సరే నెమ్మదిగా గ్రహించి ఏం జరిగింది, ఏం చెయ్యాలి, ఏంటంట ఏం జరిగింది, ఏం చేస్తే ఈ గొడవ తగ్గుతుంది, ఇది ఎవరు ఆలోచిస్తారు? నీతిమంతుడు. ఏం జరుగుతుంది, ఏం చేస్తే ఆ గొడవ తగ్గుద్ది, ఎలాగ దీని నుంచి బయటపడచ్చని ఆలోచిస్తాడు.
భక్తిహీనుడు ఏం చేస్తాడు? నోరు ఉంది కదా అని చెప్పి మాట్లాడతాడు, నోరు ఉంది కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఇలాంటివి అన్ని నీ నీతిని నీవు కాచుకోవాలి. ఇలాగ సామెతల గ్రంథము అనేక మాటలు రాయబడినటువంటి సామెతలు ఉండే నీతిని గురించి, వాటిని చదువుకోండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. చూడండి, అదే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము కొన్ని వచనాలు ఉంటాయి చూడండి. చివరి వచనాల్లో చెప్తాను ఉండండి. 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఇక్కడ ఇంకో తేడాగా ఒక మాట రాయబడి ఉంది. 4వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెబుతున్నాడు. ఇక్కడ చాలా గమనించారు మీరు. క్రియలు లేకుండా నీతిమంతుడిగా దేవుడు తీర్పు తీరుస్తున్నాడంట. ఇది నిజంగా అర్థం కాదు మరలా మనకి. నీతిమంతుడు లేడు, ఒకడు లేడు అని కొంచెం మనకు అర్థమైనట్టుంది అది. ఇప్పుడు ఇంకో మాట ఏమంటున్నాడు? క్రియలు లేకుండా దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంట? నీతిమంతులుగా ఎంచుతున్నాడంట. ఎలాగనగా అని చెప్పి గ్రంథ రాశాడు. మళ్ళా తన అతిక్రమములను పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఇదంతా ప్రభు చేత, అంటే ప్రభువుని బట్టి ఎంచబడినటువంటి వాడు ఏమవుతున్నాడంట? ధన్యుడు. ఇతను ఆ ధన్యుడు ఎవరంటే, ఆ నీతిమంతుడు ఎవరంటే, ఇంతకీ ఆయన దగ్గర ఏం లేవంట? క్రియలు లేవు. ఏం లేవంట? క్రియలు లేవు. ఇది అర్థం కావాలంటే ఇందాక మనం చదువుకున్నటువంటి ధర్మశాస్త్రం యొక్క స్థితిని మరలా మనం గమనించినప్పుడు, ఈ క్రియలు లేనటువంటి నీతిమంతుడికి ఏముందంట? విశ్వాసం ఉంది. అర్థమైందా? ఈ క్రియలు లేనటువంటి నీతిమంతుడికి ఏముంది? విశ్వాసం ఉంది. ఈ విశ్వాసం ఎవరి మీద ఉంచాడు? క్రీస్తు ప్రభువారి మీద ఉంచాడు. క్రీస్తు ప్రభువారి మీద ఉంచాడు కాబట్టి ఆయన అతిక్రమములను పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడిగా ఎంచబడ్డాడు. ఇక్కడ ఒక చిన్న ఉపమానం మనం నేర్చుకుందాం లూకా సువార్తలో, ఇంకొంచెం మనకు అర్థమవుతుంది. లూకా సువార్త 18వ అధ్యాయము. ఇక్కడ ఒక ఉపమానం నేర్చుకుంటే మనకు అర్థమవుతుంది. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనము. ఇక్కడ ఒక వర్గం గురించి మాట్లాడుతున్నాడు. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్తున్నాడు. ఏంటంట? మేమే నీతిమంతులము. కొంతమంది అనుకుంటా ఉంటారు అదొక వర్గం. వాళ్ళలో అహంకారము, వాళ్ళలో ఆ యొక్క బుద్ధి లోపల ఇమిడిపోయి ఉంటది. నేనే నీతిమంతుడను, నేనే గొప్పవాడును, నేనే తోపువాడును, నాకంటే తోపుగాడు ఎవడు లేడు అని మాట్లాడుకుంటారు. గర్వము, అహంకారుల గురించి దేవుడు ఉపమానంగా చెప్తున్నాడు. ఆ ఉపమానం ఏంటో చూద్దాం. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు 2 మనుషులు ఎక్కడికి వెళ్ళారంట? 2 మనుషులు ఎక్కడికి వెళ్ళారంట? అయ్యా చెప్పాలి. దేవాలయంలోనికి వెళ్ళారు. ఎవరాళ్ళిద్దరు? పరిసయ్యుడు, సొంకరి. దేనికి వెళ్ళారు? ప్రార్థన చేయడానికి. దేవాలయంలో దేనికి వెళ్తారు? ప్రార్థన చేయడానికి. దేవాలయంలోనికి ఎందుకు వచ్చారు? మీరు ఎందుకు వచ్చారు? చేయండి మరి. పాటలు పాడాలి, వాక్యం వినాలి, ప్రభురాత్రి బోధన తీసుకోవాలి, ముగింపు ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. అన్ని నడిపించారా? మొదటి ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు ఎంతమంది ఉన్నారు ఈరోజు? చేతులెత్తండి. మొదటి ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు మా చేతులెత్తండి. ఎత్తేవాళ్ళు. మొదటి ప్రార్థన మీరు లేరుగా తల్లి. మొదటి ప్రార్థన వద్దు. అబద్ధికుడి గురించి ఇప్పుడే మాట్లాడా. అబద్ధం చెప్పేవాళ్ళు నీతిమంతులు గారంట. వాళ్ళు నిజమే చెప్పాలి. అదేందా? అంటే మన దేవాలయంలోకి ఎందుకు వెళ్తున్నాము? ఆయన ప్రార్థన చేయడానికి వాళ్ళిద్దరు వెళ్ళారు. దేవాలయంలోకి మీరు ఎందుకు వస్తున్నారంటే ఆ స్పష్టత మీకే ఉండాలి.
అయితే ఇక్కడ గురించి వీళ్ళ ఉపమానం గురించి మాట్లాడుకున్నాము. ఇంతకీ వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే తామే నీతిమంతులు అని విర్రవీగుతున్న వారిని గురించి ఈ ఉపమానం చెప్తున్నాడు. ఇద్దరు వ్యక్తులు దేవాలయంలోనికి ప్రార్థించడానికి వెళ్ళారు. ఒకళ్ళు పరిసయ్యులు, మరొకరు సొంకరి. చూద్దాం. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను, ఇది ఎటు చూపిస్తున్నాడు, ఈ సొంకరి వలనైనను ఉండనందుకు నీకు. ఈయన గారు కూడా దేవుళ్ళలోనే ఉన్నాడు. ఈ పెద్ద మనిషి కూడా ఏమన్నా ఎక్కడున్నాడు? దేవుళ్ళలోనే, దేవుణ్ణి ప్రార్థించేవాడే. కానీ ఈ ప్రార్థన విధానం చూడండి, ఎంత గర్వంతో ప్రార్థిస్తున్నాడు. ఏమంటున్నాడు నేను చదువుతున్నా. పరిసయ్యుడు నిలుబడి నించోనే ఉన్నాడు, మోకరించేది లేదు, ఏం లేదు, బద్దకస్తుడు. మళ్ళీ ఈయనకి భక్తిపరుడు, నీతిమంతుడు అని పేర్లు, పెద్ద పెద్ద పేర్లు పెట్టుకొని బతుకుతారు వీళ్ళంతా. పరిసయ్యుడు నిలువబడి, దేవ, నేను చోరులను, అంటే దొంగతనం చేసేవాడుగాను, అన్యాయస్తులుగాను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను, అక్కడతో అంత బానే ఉంది, పక్కనే ఉన్న ఎంత పోల్చుకుంటున్నాడు, ఈ సొంకరి వలనైనను ఉండనందుకు నీకు. అంటే చూడండి, భేదం చూపించుకుంటున్నాడు. వాడికి మళ్ళీ నన్ను పనికిమాలిన వాళ్ళు చేయకుండా నన్ను ఉంచావని చెప్పి ప్రార్థించుకుంటున్నాడు. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. ఉపవాసం కూడా చేస్తున్నాడు అంటే ఇతగాడు. వారంలో 2 మార్లు 2 రోజులు ఉపవాసం చేస్తూ నా సంపాదన అంతటిలో 10వ వంతు, ఏంటంట 10వ వంతు కూడా, దశంభాగం కూడా చేస్తున్నాడంట, చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అనుకుంటున్నాడు. ఇక తనలో తాను ప్రార్థించుకుంటూ దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. ఏంటి, దేని గురించి? వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తూ నా సంపాదన అంతటిలో 10వ భాగం కూడా ఆయన ఏం చేస్తున్నాడు? చెల్లిస్తున్నాడు. క్రమాన్ని పాటిస్తున్నాడు. కానీ లోపల ఎలా ఉందంట? గర్వముతో నిండుకుంది. నేనే నీతిమంతుడిని, ఇవన్నీ నేను చేస్తున్నాను కాబట్టి, వీటన్నిటిని జరిపిస్తున్నాను కాబట్టి, నేను ఎవరిని? నేనే నీతిమంతుడిని, దేవుడి దృష్టికి నేనే గొప్పవాణ్ణి అని వీళ్ళు విర్రవీగుతున్నాడు. ఎవరో ఈ పరిసయ్యుడు. 13వ వచనం. అయితే సొంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికాను. చూడండి, ఇందాక మనము క్రియలు లేకుండా దేవుడు ఎవరినో నీతిమంతులని ఎంచుతున్నాడు. క్రియలు లేవు కానీ అతని దేవుడు ఎలాగా నీతిమంతులని ఎంచుతున్నాడు. ఇప్పుడు ఈ ఉపమానం ద్వారా అసలు నీతిమంతులు ఎవరనే దేవుడు చెప్తున్నాడు. ఇందాక పెద్ద ఆయన పరిసయ్యుడు ఏం చేశాడు? దశంభాగం ఇచ్చాడు, క్రియలున్నాయి. ఉపవాసం చేశాడు, క్రియలున్నాయి. కానీ అతను నీతిమంతుడిగా ఎంచబడ్డాడా? ఎంచబడలేదు. కానీ అంతటి స్థితి లేనటువంటి ఈ సొంకరి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఎందుకని? దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుడికైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని నీతో చెప్పుచున్నాను. ఆ పరిసయ్యుడి కంటే నీతిమంతుడిగా ఎవరు ఎంచబడ్డాడు? సొంకరి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. తన పాపము, ఇందాక మనం చదువుకున్న తన అతిక్రమములను ఆయన ఏం చేశాడంట? క్షమించాడు. తన పాపములను ఆయన ఏం చేశాడంట? క్షమించాడు. చదివాం కదా ఇందాక రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో. అదే స్థితిపైనటువంటి ఇతన్ని కూడా, సుంకరిని కూడా దేవుడు తన పాపములను క్షమించాడు. తన పాపములను ఒప్పుకున్నాడు కాబట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఇంకా ఏమంటున్నాడు? తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియో, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియో చెప్పాను. తగ్గించుకోవాలి, తగ్గింపు ఉండాలి. గర్వము, అహంకారము ఉండకూడదు. ఈ లోకంలో డబ్బు ఉందని అహంకారం ఉంటుంది, పలుకుబడి ఉందని అహంకారం ఉంటుంది, గొప్ప ఉద్యోగం ఉందని అహంకారం ఉంటుంది, గొప్ప పదవులు ఉన్నాయని అహంకారం ఉంటుంది. ఇట్లాంటివన్నీ అహంకారముతో నిండినటువంటి ఆలోచనలు. అహంకారంతో రాజ్య పరిపాలన, దేశ పరిపాలన చేయొచ్చా? చేయకూడదు. ప్రజలను ప్రజలుగా చూసి పరిపాలించాలి. ప్రజలను ప్రజలుగానే చూడాలి. వాళ్ళకు అదే తీర్పునివ్వాలి, అదే న్యాయం చేయాలి. అదే న్యాయం, అదే తీర్పు, అదే నీతిని అదే చేయకపోతే నీతిమంతుడిగా ఎంచబడడు ఆ అధికారి. అది ఎంతటి స్థాయిలో ఉన్న, ఎంతటి అధికారంలో, ఎంతటి రాజు అయినప్పటికీ సరే, రాజ్యమునకు, దేశానికి రాజులైనప్పటికీ సరే, నీతిపరుడు ఎప్పుడు ప్రజలను సమానంగానే పరిపాలన చేయాలి. రాష్ట్రంలో ఎప్పుడు ఎలాగుండాలి? సమానముగానే పరిపాలన చేయాలి. దానికి కులం అడ్డు రాకూడదు, మతము అడ్డు రాకూడదు. ఆ స్థాయిలో ఉండి దేవుని రాజ్యమును పరిపాలించాలి. అదే వారికి నీతిగా ఎంచబడుతుంది. ఈరోజు మనకున్నటువంటి నీతి, దేవుని ఎదుట మనం నీతిమంతుడిగా ఉండాలి. ఇంకొక మాట చదువుకుందాం, చివరిగా ముగించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక
చివరి అధ్యాయంలో కొన్ని మాటలు రాయబడ్డాయి, అవి చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఏంటంటే చూడండి, 11వ వచనం అంటుంది ఏంటి? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులవునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకునండి. అపవాదిని ఎదిరించడానికి నీకేం కావాలంట? అది ఎక్కడుంది? నేను చెప్తానుండండి. 14వ వచనము, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమర్పు తొడుక్కోవలను. అపవాదిని ఎదిరించుటకు నీతి అను మైమర్పును మీరు తొడుక్కోవాలి. అంటే నీతి అనేది దుష్టుని నుండి ఎదిరించడానికి కూడా మనకు అది అవసరమైనది. కాబట్టి నీతిని విడవకూడదు. నీతిమంతులుగా దేవుని ఎదుట ప్రతి ఒక్కరము, ప్రతి క్రైస్తవుడు ఉండాలి. ప్రతి క్రైస్తవుడు ఉండాలి. ఇప్పుడు మరలా ఆ నీతి అనేది ఏంటి అనేది మనం మరలా, నీతిమంతుడు అంటే ఎలాగ ఉంటాము? క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతుడు. హేబేలు వలె విశ్వాసము ఉంచిన వాడు ఎవరు? నీతిమంతుడు. నోవాహు వలె ఆయనతో కలిసి నడిచిన వాడు నీతిమంతుడు. దేవుని ఆజ్ఞను పాటిస్తున్నటువంటి వాడు నీతిమంతుడు. లోతు చూశారు కదా, ఇందాక చదువుకున్నాం. లోతు 2 పేతురు చదివాం. లోతు గురించి చదవలేదా? 2 పేతురు 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. 2 పేతురు 2వ అధ్యాయం 8వ వచనం. లోతు గురించి చదివిలా, దానికి ఒక కారణం ఉంది. 2 పేతురు 2వ అధ్యాయం 8వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును చూడండి. ఈయన ఆ పనులు చేసేటటువంటి వారు, కామంతో వ్యభిచారంతో చేస్తున్నటువంటి వారిని ఆయన బహు బాధపడ్డాడు. ఎవరో? ఈ లోతు గారు. అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఈ లోతు గారిలో ఒక చిన్న లోపం కనపడింది. నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, కానీ తనకున్నటువంటి 2 కూతుర్లను, ఆ పట్టణం పేరేంటి? సొదొమ గొమొర్రా పట్టణములో ఈ భయంకరమైనటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలు ఎక్కువైపోయినాయి. తనంతట తానే లోతు తన 2 కుమార్తెలను వారి చేతికి అప్పగించేసి, మీ మనసుకు నచ్చినట్లు మీరు చేసుకోండి అనేశాడు. ఎక్కడ ఉంది నీతి అతను? అంటే ఆ సమయమందు అయినప్పటికీ 2 పేతురు 2వ అధ్యాయం 8వ వచనం మరి పేతురు గారు రాశారు, అతను ఆ విషయంలోనైతే బహుగా బాధపడినటువంటి నీతిమంతుడైన ఎవరో లోతు అని ఆయన గురించి రాశారు. లోతు. అయితే మనము యోసేపు గురించి మాట్లాడుకుందాం. అయితే యోసేపు ఏం చేశాడు? యాకోబు కుమారుడైనటువంటి యోసేపు సమస్త దుష్టత్వమును ఆయన వ్యతిరేకించాడు. అందును బట్టి ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. కాబట్టి దేవుడు మనలను ఎలాగ పిలుస్తున్నాడంటే నీతిమంతులుగా పిలుస్తున్నాడు. నీతిని బట్టి నడవాలి, నీతిమంతులుగా తీర్చబడాలి. ఈ రోజుల్లో నీతి అంటే మనం ఎలా బతుకుతామని అనుకుంటున్నారా? బతకడం కష్టం, కాబట్టి మోసాలు చేసుకుంటూ బతకడమని అనుకుంటున్నారా? దేవుల్లో ఉన్నటువంటి వారికి నీతిగా బతకడమే అలంకరణ. నీతిగా బ్రతకడమే దేవునికి ఇష్టమైనటువంటి పని. ఆ నీతి అనేది కావాలి. ఆయన స్వయంగా నీ మీద దృష్టి పెడుతున్నాడు. నువ్వు ఎలాగ ఉన్నావని దేవుడు నిన్ను పట్టించుకోవట్లా. నువ్వు ఏ రకంగా ఉన్నావు, నీ మొహం ఏ రకంగా ఉంది, నువ్వు ఏ భాష, ఏ దేశం, దేవుడు నిన్ను పట్టించుకోవట్లా, అవేమీ పట్టించుకోవట్లా. నువ్వు నీతిపరుడువా కాదా అనే ప్రశ్నకు వచ్చినప్పుడు నువ్వు ప్రశ్నించుకో. దేవుడు ప్రశ్నించే ముందే నువ్వు ప్రశ్నించుకో. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని గ్రంథం రాయబడింది. ఎందుకు రాయబడింది అంటే దాని కింద వచనాలన్నీ చదువుకోండి. గ్రహించేవాడు లేడంట. ఎవరిని గ్రహించావు? దేవుని వాక్యమును గ్రహించేవాడు లేడు, ఆయనను వెదికేవాడు లేడు. వెదుకుడి మీకు దొరుకుతున్నాను, కానీ మీరు వెతికితే దొరుకుతా అంటాడు, కానీ మీలో ఏంటంటే వెతకడం అనేది లేదు. ఆ కింద వచనాలన్నీ చదువుకుంటే అవి కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడం లేడు అనడానికి కారణాలుగా ఉంటున్నాయి. అయితే ఈరోజు క్రీస్తు ప్రభువారి మూలంగా మనందరము ఎలాగున్నామంటే నీతిమంతులంగా తీర్చబడ్డాము. మనలను నీతిమంతులుగా చేయడానికే ఆయన క్రీస్తు ప్రభువారు ఇక్కడికి వచ్చారు. కాబట్టి క్రీస్తు ప్రభువారు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడు ఎవరంట? నీతిమంతుడు. గుర్తుపెట్టుకోండి. క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కడు కూడా నీతిమంతుడు. వాక్యం విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు.